జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మా బిడ్డ భవిష్యత్తు గురించి చెప్పండి. వాడి జీవితంలో పోయిన సంతోషం తిరిగి వస్తుందా? మేము అనుకునేదే జరుగుతుందా? దిగులు పడద్దు తల్లి. దైవ అనుగ్రహం ఉంది కాబట్టే దైవ సన్నిధిలో ఉన్నావు. మీరు కోరుకునే బంధం బలపడుతుంది అనడానికి, అది భార్యాభర్తల అనుబంధం అని చెప్పడానికి కావలసిన సాక్ష్యాలన్నీ మీ కళ్ళ ముందే గోచరిస్తున్నాయి. ఏడు అడుగులతో 7 జన్మల అనుబంధం అనే చెప్పకనే చెప్తాడు. నుదుటున సింధూరం దిద్ది చెయ్యి పట్టుకొని తన తోడుని నడిపించుకుని తీసుకుని వెళతాడు. శుభం భూయాత్. రాజా, అయితే ఇవే మనకు ఆ దేవుడు చూపించే సంకేతాలయ్యుంటాయి. దేవాంశ్ అలేఖ్యతో 7 అడుగులు నడవాలి. అలేఖ్య నుదుటన సింధూరం పెట్టాలి. ఇవి జరిగితే మనం ఏ అనుమానం లేకుండా వాళ్ల పెళ్లి చేసేయచ్చు. వాళ్ళు సంతోషంగా ఉంటారు. అవునత్తయ్యా, కాని దేవాంశ్ ఏం ఆలోచిస్తున్నాడో, మనస్ఫూర్తిగా ఇవన్నీ చేస్తాడో లేదో. స్వామీజీ అంతా మంచే జరుగుతుందని చెప్పారు కదా, ఆయన వాక్కు నిజం కావాలని కోరుకుందాం. పదండి. అవి నిజం కావు, అయ్యేలా మనం చెయ్యాలి. పద. ఆ దేవుడి మీద నమ్మకం ఉంచండి, అంతా మంచి జరుగుతుంది. ఏం ఆలోచిస్తున్నావు దేవాంశ్? ఇంకా స్నానం చేయలేదేంటి? హోమానికి టైం అవుతుంది. మన పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరగడానికి ఇంట్లో వాళ్ళు ఈ హోమం జరిపిస్తున్నారు దేవాంశ్. ఆ భగవంతుని ఆశీర్వాదం దక్కితే ఈ పెళ్లి జరుగుతుంది అనుకుంటున్నారు. కానీ ఆ ఆశీర్వాదం దక్కాల్సింది నీ దగ్గర నుంచి అని వాళ్ళకి తెలియదు. కానీ నేనొచ్చింది మాత్రం నా వైదేహి కోలుకునేలా ఆశీర్వదించమని కోరుకోవడానికి వచ్చానని నీకు తెలుసు. దేవాంశ్, ఒక విషయం అడుగుతాను, చెప్తావా? దేని గురించి? నా భవిష్యత్తు గురించి. ఎందుకంటే అది ఇప్పుడు నీతో ముడిపడి ఉంది. పెద్దవాళ్ళటు నీతో ముడి వేయాలనే చూస్తున్నారు. కానీ జీవితం బావుండాలంటే 3 ముళ్ళు పడితే సరిపోదు, మనసులో కూడా ముడిపడాలి. మరి నీ మనసులో నాకు చోటిస్తావా? ఈ గుళ్ళో మన బంధం 3 ముళ్ళ అనుబంధమని ఆ దేవుడు ఆశీర్వదిస్తే అప్పుడన్నా నీ మనసులో నాకు చోటిస్తావా? మనసంటూ ఉంటేనే కదా అందులో నీకు చోటివ్వడానికి. అది ఎప్పుడో వైదేహి సొంతం. వైదేహి ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది. వైదేహి కోసమే ఆలోచిస్తూ ఉంటుంది. దేవాంశ్లో నిన్నటికి ఈ రోజుకి మార్పు లేదు. ఈ రోజు కొంచెం తగ్గినట్టు అనిపిస్తున్నాడు. ఇద్దరూ కలిసి కూర్చొని హ్యాపీగా హోమం చేస్తారు చూడు. ఇక్కడ హోమం జరుగుతున్న ఉద్దేశం వేరు, నేను కూర్చోవడానికి కారణం వేరు. నా కోరిక తీరేలా చూడు స్వామి. బాబు కూర్చోండి.
మీరు ఆగండి. మీరు కూర్చోకూడదు. ఎందుకు కూర్చోకూడదు పూజారి గారు? హోమంలో భార్యాభర్తలు మాత్రమే కూర్చోవాలి కదమ్మా. వాళ్ళు కాబోయే భార్యాభర్తలు పంతులు గారు. ఇంకా కాలేదు కదమ్మా. అంటే నా ఉద్దేశం పెళ్లి జరగదని కాదు. మనం సంకల్పించుకున్నా ముడుముళ్ళు పడ్డాకే భార్యాభర్తలు అవుతారు. ఆచారం ప్రకారం వాళ్ళు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. కానీ హోమం జరిపిస్తుంది వాళ్ళ కోసం కదా, వాళ్ళ బంధం బలపట్టం కోసమే. ఇప్పుడు కూడా కలిసే చేయొచ్చమ్మా, కానీ పక్కపక్కన కూర్చుని కాదు. నాకేదో కొడతానే ఉంది. చెప్పానా? ఏం జరుగుతుందో టెన్షన్ వచ్చేస్తుంది ఊర్మిళ. అది ఆటంకం కాదు, ఆచారం. వెళ్లేలోగా వీళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యొచ్చు. చేసినా ఏమీ కాదన్న నమ్మకం కలిగించాలి. కలుగుతుంది, చూస్తూ ఉండు. మహాదేవ్యై నమః, ఆదిదేవ్యై నమః, పరమపురుషాయై నమః, పరమాత్మికాయై నమః. ఓం చతుర్వేద పండితాంగ్రియాయై నమః. ఓం హిరణ్యవన్నాం హరణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. తామ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామస్వం పురుషానహం. ఈ హోమంలో 108 సార్లు స్వాహాకారాలు జరగాలి. ప్రతి స్వాహాకారానికి మీ ద్వారా హోమ ప్రజ్వలన జరగాలి. అర్థమైంది కదా బాబు? అంటే ఈ హోమం ఎందుకు చేస్తున్నారో దాన్ని మనసులో సంకల్పించుకోండి. మా అందరి సంకల్పం ఒకటే పంతులు గారు. దేవాంశ్ అలేఖ్యల పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరిగేలా హోమం జరిపించండి. మనం అనుకోవడం కాదమ్మా, హోమం చేసేవాళ్ళే అనుకోవాలి. మనవడా, ప్రతి దాంట్లో ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. ఈ పెళ్లికి మాత్రం అలా జరగకూడదు. మనస్ఫూర్తిగా దేవుడికి మొక్కుకొని హోమం మొదలుపెట్టు. నిజంగా మా పెళ్లి జరగాలని కోరుకుంటాడా, లేకపోతే పోయిన వైదేహి తిరిగి రావాలని కోరుకుంటాడా? కోరుకున్నా కోరుకుంటాడు. చచ్చింది బ్రతికి రాదన్న ఆలోచన కూడా ఉండదు. అంతలా వైదేహి మైకంలో ఉన్నాడు. బాబు, సంకల్పాన్ని మనసులో కోరుకోండి. నా వైదేహి ప్రాణాలతో బయటపడాలి. వైదేహికి తప్ప నా పక్కన ఎవ్వరికీ స్థానం ఉండకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.